भूतान्यापः प्राणावापः पचवापोन्नपापं प्रतवापा सम्प्राणाप विराडाप स्वराडाप चन्दागुशापो जगदेगुशापजो गुशापत्यवाप सर्वा देवतापो भूर्भुवस्वरापभोम् पत्रे परिशिष्यते मुग्धैर्यज्ञेश वर्तते చుట్టూ తిప్పండి గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధౌ కురు ఆయాంతో శ్రీమహాగణాధిపతి పూజార్థం దుర్దక్షేకారకాః కలిశోటకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష నీళ్ళు ఒకసారి ఆ కలిశాల మీద చల్లేసి ఆ పూజా ద్రవ్యాల మీద చల్లండి. వచ్చినటువంటి భక్తులందరి పైన చల్లండి. దేవం ఆత్మానం చ సంప్రోక్ష ప్రాణానేవిదాస్థానోపైతే శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు తీసేయండి. తీసేసి అక్షతల గణపతి పైన 3 సార్లుగా వేయండి. స్థిరో భవ వరదో భవ సుఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కొను. మళ్ళీ అక్షతల పూలు పట్టుకొని గణపతికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకో. ఓం గణానాన్వా గణపతి కుంభవామయే కవిం కవీనామహువస్రవస్సమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పద ఆనుష్ణువర్ణోటి విసీద సాధనం. నమో వ్రాతపతయే నమో గణపతయే నమో ప్రమతపతయే నమస్తే. అస్తు లంబోదరాజ ఏకదంతాయ విఘ్న వినాశినే శివదుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. 5 సార్లు అక్షతలు వేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి అస్సయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాఠ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అందరూ అక్షతలు పట్టుకొని చెప్పేది పలకండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య చ రాహవే కేతవే నమో నమః. అన్ని నవగ్రహాల మీద వేయండి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఇంద్రాష్ట దిక్పాలక దేవతాభ్యో నమో నమః. అన్నిటి మీద నీళ్ళు చల్లండి. ఓం నామో ఇష్టామజో భువః. గణపతి పైన చల్లిన తర్వాత అన్నిటి మీద చల్లండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. ఇంద్రాచూర్ణం సమర్పయామి. అక్షతలు వేయండి. వస్త్రం సమర్పయామి. వస్త్రైక్మార్థం అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవేదార్థం మళ్ళీ అక్షతలు తీసుకోండి. యజ్ఞోపవేదార్థం అక్షతాన్ సమర్పయామి. అదాయేతో అరింద్రం చమగార్థం దేవి కళ్యాణదాయిని. పసుపు తీసుకొని పసుపు వేయండి. భక్త మహాశైలందరూ కూడా విజ్ఞప్తి, శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు అమ్మవారు శ్రీ వేదమాత గాయత్రీదేవిగా ఈరోజు మనందరి చేత పూజించడం కూడా జరుగుతుంది. కావున వచ్చేటువంటి భక్తులు కూడా వచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సాయంకాలం వేళ ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో దివ్యమైనటువంటి రోజు శుక్రవారం. ప్రవేశకాలంలో సాయంకాలం వేళ ఆడపడుచులతో చక్కగా సామూహికంగా కుంకుమ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఆడపడుచులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కుంకుమ పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. కుంకుమ తీసుకోండి. కుంకుమ